హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు సండే కదా, స్పెషల్ ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి బయటకైతే రెడీ అవుతున్నాం అనమాట. సో నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఎందుకంటే బాగా కొంచెం క్లౌడీగా ఉంది, ఎండగా కూడా ఉంది. ఎప్పుడు ఎండ వచ్చేస్తుందా, ఎప్పుడు వర్షం వచ్చేస్తుందా అని కూడా తెలీదు. ఇక్కడ మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. మా ఆయన మంచి టీ షర్ట్ వేసారనమాట, మింత్రా నుంచి బుక్ చేసుకున్నారు. మా ఓటు రెడీ అయిపోయి ఆట ఆడేసుకుంటున్నాడు. ఇంకా మేము బయలుదేరమే లేట్ అనమాట. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. గాలికి నా జుట్టు మొత్తం దెయ్యంలా అయితే ఎగిరిపోతుంది అని చెప్పేసి ఒక కొప్పులాగా అయితే వేసేసుకున్నాను అనమాట. దారిలో ఇంకా కొంచెం ఎండ అయితే వచ్చేసింది అప్పటికే. ఇంకా కొంచెం ఒకసారి కొబ్బరి బొండం తాగితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా తాగుతూ ఉంటాము. ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకెందుకు, ఎలాగో లంచ్ చేసి వెళ్దాము అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మేమైతే కైలాసగిరి వెళ్దామని అయితే నేను అనుకున్నాను. కానీ మా వారు కైలాసగిరి కాదు, మనం వెళ్ళేది ఇప్పుడు షాపింగ్ అనేసి అయితే ట్విస్ట్ ఇచ్చారు. సర్లే ఇంకెందుకులే, ఏదైతే నేటి ఏదైనా ఒకటే మనకి అని చెప్పేసి ఇంకా నేను కూడా ఓకే అనేసాను. ఇక్కడ అంటే రెస్టారెంట్లో ఇలా రోజ్ పెట్టారనమాట. రోజు మా ఆయనకి ఇస్తే తీసుకోండి అంటే, నాకెందుకు ఇస్తున్నావు, ఆ సిస్టర్స్ కదా ఇస్తారు అంటే, సర్లే ఏదో ఒకటి ఇచ్చాను కదా అనేసి ప్రేమగా తీసుకోవడం మానేసి అంతా చెప్తున్నారు. అండ్ నేనైతే ఇక్కడ మా చిన్నోడికి ఇచ్చాను. వాడైతే హ్యాపీగా తీసేసుకున్నాడు. పెటల్స్ అన్నీ తెంపేస్తున్నాడు అనమాట. కానీ అక్కడ వెయిటర్ వచ్చేసి అవి 11 hours వరకు ఉండాలి, సో ప్లీజ్ కొంచెం కేర్గా ఉండండి అని చెప్పారు. అండ్ ఇక్కడైతే మేము తందూరి తీసుకున్నాము. దాని తర్వాత మటన్ దమ్ బిర్యానీ, నా లైఫ్లో ఫస్ట్ టైం తినడం. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. కామత్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడైతే మా లంచ్ కూడా అయిపోయాక ఇంకా లక్కీకి అయితే షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఇంక ఇప్పటి నుంచి ఉంటాయి అసలైన తిప్పలు, ఎందుకంటే మనకి వెంటనే ఒకే ఐటెం అయితే నచ్చేది కదా. ఇంకా షాపింగ్ మాల్లో అయితే అసలు క్రౌడ్ అనేది లేదనమాట. చూసారా, సెల్ఫీలు కూడా తీసుకునే అంత పీస్ఫుల్గా విశాలంగా అయితే ఉంది. ఇదిగోండి నా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ, నా లిప్స్టిక్లు పర్సులు అన్నీ పోయి, మా వాడి డైపర్లు, పాల బాటిళ్ళు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ మోసుకొని తిరిగే బ్యాగ్ అయితే అయిపోయింది నాది. అండ్ ఇక్కడైతే శారీస్ చూస్తున్నాను. కలెక్షన్ అయితే అసలు అంతగా ఏం బాగాలేదు, నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. లక్కీలోకి వెళ్ళాను కదా, సో లక్కీ అయితే ఇప్పుడు ఈ మధ్య అయితే బాగా డౌన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడున్న మోడల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే లేవు. అండ్ నేను ఇక్కడైతే చూస్తున్నాను, ఏదో చూడాలి కదా మరి వచ్చి బాగోదని చెప్పి ఫ్యాన్సీ శారీ అయితే చూస్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తున్నారు. రెడ్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో కలర్స్ వేరేవి ఏవైనా ఉంటే చూపించండి అని అడిగాను. కలర్స్ క్యాటలాగ్ పీస్ అది ఒక్కటే ఉందని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూస్తే ఈ లావెండర్ కలర్ అయితే ఉందన్నమాట. అంటే అది లావెండర్ కూడా కాదు, బేబీ పింక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారు, పైగా మొత్తం ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి. శారీ కూడా చాలా బాగుంది, మెత్తగానే ఉంది శారీ. అండ్ అది కూడా ఇంకా ఎందుకులే బాగాలేదని చెప్పి పక్కన పెట్టాను. ఇంక ఇప్పుడైతే ట్రెండ్ అవుతున్న జిమ్మిచూ శారీ అయితే చూశాను. సో యాక్చువల్గా షాపింగ్ అనేది మా చెల్లి పెళ్లి కోసం అయితే చేస్తున్నాం అనమాట. సో కొంచెం ట్రెడిషనల్ వేర్ అయితే తీసుకుందాం అని చెప్పేసి, ఇంకా ఇది బాగుంది కానీ నేనైతే తీసుకోలేదు. ఎందుకులే ట్రెడిషనల్ వేర్ అంటే ట్రెడిషనల్ శారీ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి జస్ట్ ఏదో అలా చూస్తున్నాను అంతే. నాకు సెట్ అయిందా అని మా వారిని అడుగుతున్నాను. వేసుకునేది నువ్వు, నా బుర్ర ఎందుకు తింటావు అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇది కూడా నైస్గా ఇచ్చేసాను వాళ్ళకి. ఇంక ఇక్కడ మొత్తం కాటన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. సో లావెండర్లో చూపించండి అంటే ఈవిడ బేబీ పింక్లో చూపించారు. ఇది ఒక్కటే ఉంది లావెండర్ కలర్ అయితే చెప్పారు. ఇంక ఇలాంటివి తీసుకుంటే మా ఆయన ఒక టాప్ అంటారు, ఎందుకు అవి ఊడిపోతాయి కదా, వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పేసి. అండ్ ఈ పాప వేసుకున్న లెహంగా అయితే నాకు భలే నచ్చింది అనమాట. ఏదో దాని పక్కన ఉండి అలా సెల్ఫీ అయినా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఇక్కడ సౌత్ ఇండియాలో అయితే శారీస్ చాలా బాగున్నాయి. మొత్తం మంచి మంచి మోడల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీ దగ్గర స్టోర్లో కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. ఆషాఢం సేల్, కిలో సేల్ అయితే ఇప్పుడు రన్ అవుతూ ఉంది. మనకి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. చూసారు ఇక్కడ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వీడియో తీస్తుంటే తీయకూడదు, నాట్ అలౌడ్ అని అయితే చెప్పేశారు. ఇంక అందుకే వీడియో ఇమీడియట్గా స్టాప్ చేసేసాం. అండ్ నేను ఏ శారీ తీసుకున్నాను అంది లాస్ట్లో మీకు చూపిస్తా. అండ్ బిల్ అయితే 2500 అయిందనమాట నాకు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చెప్పులు కూడా లేవు కదా, మొన్న అయితే క్యాజువల్స్ తీసుకున్నానని చెప్పేసి ఫుట్వేర్ ఏమైనా చూద్దామని చెప్పి బాటాకి అయితే వెళ్ళాను. ఇంకా బాటాలో ప్రైజులు చూస్తే అంతే. అంటే మా ఆయన అంటారు, లైఫ్ అంతా వచ్చేయాలి నీకు, అలాంటివి సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి అయితే అంటారు.
సరే చూద్దాం కదా అని చెప్పేసి అయితే ఎంటర్ అయితే అయ్యాము. కానీ బాటా స్టోర్ కూడా చాలా ఖాళీగా ఉంది. పీస్‌ఫుల్‌గా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే బావుందని చెప్పేసి నేనైతే ఇంకా వెతకడం అయితే నా వేట అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఏవి బావుంటాయి, ఏవి సెట్ అవుతాయి అని చెప్పేసి. ఇక్కడ మొత్తం ఫుట్‌వేర్ అంతా అమ్మాయిలదే కనిపిస్తుంది. ఇంకా అబ్బాయిలదేం లేదనుకుంటాను. కానీ కలెక్షన్ అయితే పర్లేదు. కొంచెం బావుంది. బానే ఉంది. అండ్ నేనైతే ఇవి చూసాను. ఇవైతే ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయి. సో, ఇవి కూడా కాదు వద్దు అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇక్కడైతే మా పనిలో మేముంటాం. మా చిన్నోడు ఇక్కడ ఇంకో వేరే పిల్లలతో బాగా ఆడేసుకుంటున్నాడనమాట. అండ్ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది కూడా ఈ ఫుట్‌వేర్ కూడా చూశాను. ఇదైతే బావుంది గానీ శారీస్‌కి వాటికి వేసుకోవడానికి కొంచెం మ్యాచ్ అవ్వదని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వెడ్డింగ్ ఎక్స్‌క్లూజివ్ అని ఉంది. సర్లే ఎంత ప్రైస్ అని చెప్పేసి ఒకసారి చూద్దామంటే అది 2500. అంత ప్రైస్ రేజ్ చూసేసరికి ఇంకా సైడ్ అయిపోయాననమాట. అవెప్పుడు వేసుకోవాలిరా బాబు, ఎవరో గాని కొనరు అలాంటివి అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేనైతే కొంచెం అంటే చూపిస్తున్నా కలెక్షన్ అది. మా చిన్నోడైతే బాగా ఆడుకుంటున్నాడు అక్కడున్న పిల్లలతోని. అండ్ మళ్ళీ నా షాపింగ్ అయిపోయింది కదా, ఇంకా మా చిన్నోడికి కూడా ఏదైనా షాప్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ సౌత్ ఇండియాకి వెళ్ళాము. ఇంకా సౌత్ ఇండియాకి వెళ్ళాక కొంచెం అంటే రొటీన్ మోడల్ కాకుండా కుర్తా పైజామా లాంటివి ఏవైనా తీసుకుందాం ఈసారి అని చెప్పేసి ఈ పైజామా అయితే సెలెక్ట్ చేసాము. ఇంకా వాడికి సైజ్ అది చెక్ చేద్దామంటే నాకు వద్దంటే వద్దని చెప్పి తోసేస్తున్నాడు. బలవంతంగా ఏదో ఒకటి చేసి వాడికైతే ట్రైల్ వేసామన్నమాట. 3 ఇయర్స్ కాబట్టి బాగానే ఉంది. కలర్ కూడా బాగుంది. సింపుల్గా ఉంది కదా, మరి హెవీ ఎందుకు అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇంకా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి జ్యూస్ కూడా తాగాము. జ్యూస్ తాగే టైంకేమో మా వాడు అప్పుడు వరకు చూడండి ఎలా కళ్ళేసుకొని చూస్తున్నాడో. ఇంకా ఆ టైంకే ఇంక జ్యూస్ ఇలా ఆర్డర్ చేసామో లేదో ఇంకా వాడు ఈలోపు ఒక స్లీప్ అయితే వేసేసాడు అనమాట. ఇంకా మేము జ్యూస్ కూడా తాగేసిన తర్వాత బ్యాంగిల్స్ అయితే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను హోల్సేల్లో. అది కూడా మనకి ఇవన్నీ కొంచెం తెలుసు కాబట్టి హోల్సేల్లో అయితే తక్కువగా వస్తుంది, మంచి మోడల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి హోల్సేల్గా ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది. ఏది తీసుకోవాలని అయితే అస్సలు అర్థం కాదు. చాలా ఉన్నాయి. ఇన్ని చూశాక ఇంకా మన కళ్ళు ఎక్కడ ఆగితే చెప్పండి, మొత్తం అన్నీ కోరుకుంటాము మనమైతే. చూసారు కదా ఇక్కడ చాలా చాలా ఉన్నాయన్నమాట. సో నేను పీచ్ కలర్ ఇంకా బ్లూ కలరు తీసుకుందామని అయితే చూస్తున్నాను ఇక్కడ. సో ఇలా పెట్టి గాజులు ఇంకా పెట్టుబడికి పెడతారు అంటారు కదా, అవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నా బ్యాంగిల్ సెలెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా హోల్సేల్ షాప్ అంటే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము. సో నేను తీసుకున్న నెక్ సెట్ అయితే ఇదేనమాట. చాలా వెతికి చాలా హవర్స్ పట్టేంతలా అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చో ఒకసారి గెస్ అయితే చేయండి. అండ్ నేనైతే మీకు లాస్ట్లో షేర్ చేస్తాను దీని ప్రైస్. సో కొంచెం సీజెడ్ కంటే కొంచెం ఎక్కువేనమాట. అండ్ నేనైతే ఇక్కడ విక్టోరియన్ బీడ్స్ గ్రీన్ అయితే చూస్తున్నాను. నాకు యాక్చువల్గా అయితే బ్లూ కలర్లో కావాలనిపించింది, ఎందుకంటే నా శారీ బ్లూ అండ్ పీచ్ కాబట్టి. సో నేనైతే బ్లూ తీసుకుంటే బాగుంటుంది, శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చూస్తున్నా. కానీ అక్కడ విక్టోరియన్ బీడ్స్లో అయితే బ్లూ కలరే లేదనమాట. అందుకని చెప్పేసి నేను ఆ స్టోన్ మోడల్కి అయితే వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయాక ఇంకా నేను ఇక్కడ చూస్తున్నాను. వాటి తర్వాత బుట్టలు ఏమైనా తీసుకుందామో అని చెప్పేసి చూస్తున్నా. ఇంకా బుట్టలు కూడా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ సెట్కి వచ్చే ఉంటాయి కదా. సో ఆ ఇయర్ రింగ్సే సరిపోతాయి అని చెప్పేసి జ్యువెలరీ కలెక్షన్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం అంతా సెలెక్షన్ అయిపోయిన తర్వాత జూడియోకి కూడా వెళ్ళాము. జూడియోకి వెళ్తే మతిపోయిందనమాట. ఏ షాప్లో లేనంత రష్ జూడియోలోనే కనిపించింది నాకైతే. ఏంటి ఈరోజు ఎంతమంది ఉన్నారా అని చూస్తే సండే కాబట్టి ఎవ్రీ సండే అలానే ఉంటుందని చెప్పారు. అండ్ నేనైతే ఇక్కడ కొన్ని లిప్స్టిక్స్ ఏవో చూద్దాం అనుకున్నాను, కానీ ఏవి సెట్ అవ్వలేదు. అండ్ వీడియోస్ కూడా అక్కడ కూడా తీనివ్వలేదు అనమాట. అండ్ నేనైతే ఫైనల్గా ఒక డ్రెస్ అయితే ట్రయల్ వేశాను, కానీ కొంచెం నెక్ అది బాగాలేదు అనిపించింది. ఇంకా మనకి ఏదైనా నచ్చితే దానికి ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది, అబ్బా చా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము బ్యాక్ టు హోమ్ అయితే అయిపోయామన్నమాట. సో గైస్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. సో నేనైతే ఇప్పుడు మీకు నేను ఏమేమి తీసుకున్నానా అన్నది క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను సౌత్ ఇండియాలో అంటే శారీ తీసుకున్నాను అనమాట. సో అదే ఇది కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడండి చూపిస్తాను ఓపెన్ చేసి.
మీకు నచ్చిందా? నచ్చినట్టయితే అంటే నా సెలక్షన్ ఎలా ఉందా అన్నది మీరు ఒకసారి చెప్తే బావుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే ఎలా వచ్చింది? నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు లేదు అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. చాలా బావుంది. అండ్ ఇదైతే నాకు ఆఫర్ ప్రైస్‌లో అయితే తీసుకున్నాననమాట. 2500కి అయితే వచ్చింది నాకు. ఇంకా డిస్కౌంట్ తర్వాతనే. సో, ఆషాఢం సేల్ ఏదో నడుస్తుంది గదా! సో, అందులోనే అయితే నేను తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైమ్ నా సెలక్షన్ నాకు నచ్చింది అని అయితే అనిపించిందనమాట. బావుంది కదా కలరు. అండ్ నేనైతే దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాననమాట. చూసారు కదా నేను హోల్‌సేల్‌లో అయితే తీసుకున్నాను. హోల్‌సేల్‌లో అయితే కొంచెం తక్కువ ప్రైస్‌కైతే వస్తుందని చెప్పేసి తీసుకున్నాను. చూడండి ఈ కలరు. అండ్ ఇంకోటొచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. 2 శారీకైతే బాగా మ్యాచ్ అయిపోతాయి. చూసారా? ఈ కలరు. సో, ఈ రెండిటికి ఇవన్నమాట. బాగా మ్యాచ్ అవుతాయి శారీకి. సో, నేనేదైనా మ్యాచింగ్ అయితేనే తీసుకుంటాను. అంటే నాకలా ఇష్టం. సో, చిన్నప్పటి నుంచి అంతే మ్యాచింగ్ అయితేనే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ మా బాబుకొచ్చేసి పైజామా తీసుకున్నాను కదా! అదైతే చాలా సింపుల్‌గా ఉంది. వాడికి ఇలాంటి మోడల్ లేదని చెప్పేసి అయితే తీసుకున్నాను. 3 ఇయర్స్‌దనమాట. దీని ప్రైస్ ఏమో 845 రూపీస్‌కి అయితే వచ్చింది. దీనికి ఆఫర్ అయితే ఏం లేదు. కానీ సింపుల్‌గా ఉంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాము. అండ్ దీనికైతే ప్యాంట్ నార్మల్‌గానే వైట్ కలర్‌లో అయితే ఇచ్చారు. అండ్ ఇది వేసిన ఒకటే అయిపోయిన ఒకటే నేనైతే జీనో ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత కొంచెం జ్యువెలరీ కూడా తీసుకున్నానని చెప్పాను కదా! సో, అవైతే ఇవన్నమాట. ఇయర్ రింగ్స్ నేను ఇలా రింగులు లాంటివి అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. చూడండి కనిపిస్తుందా? అండ్ నేను కూడా ఆల్రెడీ ఒకటైతే పెట్టుకున్నాననమాట. ఒక పెయిర్ అయితే పెట్టేసుకున్నాను. నేనైతే 3 తీసుకున్నాను ఈ పెయిర్స్. ఎందుకంటే ఒకటి నాకు, ఇంకొకటి మా మమ్మీకి. యాక్చువల్‌గా నాకు 2 తీసుకున్నాను. మళ్ళీ ఒకటి మిస్ అయిపోతే ఒకటి సడెన్‌గా మనకి దొరకదని చెప్పేసి అయితే నేను 3 తీసుకున్నాననమాట. అండ్ నేనైతే ఎత్తు గొలుసులు కూడా తీసుకున్నాను. ఈ మోడల్ అయితే నా దగ్గర అస్సలు లేదు. చాలా బాగుంది కదా! దీని ప్రైస్ కూడా ఏమో దీంతో కలిపేశారనమాట. నేనైతే ప్రైస్ ఏమి కనుక్కోలేదు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఈ సెట్టేననమాట నేను తీసుకున్నది. దీని ప్రైస్ యాక్చువల్‌గా అయితే వాడు 5,000 చెప్పాడు. ఎందుకు అంత 5,000 అంటే ఇది సీజెడ్ మోడల్ కంటే కొంచెం హై మోడల్ అంట. సో, అందుకని చెప్పేసి బాగా వెతికి మరి ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ గ్రీన్ స్టోన్ అయితే అన్నిటికి అది కామన్ అంట. చూసారా? నాకైతే బాగా సెట్ అయింది. అంటే ఇంకా పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు అన్నీ ఉన్నాయని చెప్పాను కదా! సో, దాని మీదకైతే మళ్ళీ కొనుక్కోకుండా ఇదొక్కటే వేసేసుకోమన్నారు. మా ఆయనైతే 5,000 చెప్పాడు. నేనైతే 3,000కి అలా తీసుకున్నాను. అది కూడా హోల్‌సేల్‌లో కాబట్టి. యాక్చువల్‌గా బయట తీసుకోవాలి అంటే అవుతది. ఒక 7,000 అలా అయిపోతది. 7,000 అలా పడతది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో, ఇయర్ రింగ్స్ కూడా అంటే నార్మల్‌గా వచ్చేలాంటివే కామన్ ఇయర్ రింగ్స్ లాగా సెట్ అయ్యాయి. నాకు బాగా సెట్ అయ్యాయి. సో, నాకు నచ్చాయన్నమాట. అండ్ నేనైతే ఈ సెట్ అలా తీసేసుకున్నాను. సో, నా షాపింగ్ అంతా అంతే అయిపోయింది. ఇంక మళ్ళీ షాపింగ్ ఎప్పుడు చేస్తానో, ఎలా చేస్తానో అయితే తెలియలేదు. అండ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మోర్ కంటెంట్ కోసం నేనైతే డే బై డే వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ గైస్.